వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచాహితం. నేను సౌమ్య. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 2 నుంచి ఘనంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ఐకేపీ వివోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. మండిపడిన CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్. 30 లక్షల విలువ గల 16 ఎర్రచందనం దుంగల పట్టివేత. మీడియా సమావేశంలో DSP సుధాకర్ రెడ్డి ప్రకటన. కుందు నది నుంచి జోరుగా ఇసుక మట్టి అక్రమ రవాణా. బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల నిరసన దీక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, జూన్ 2 నుండి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహించబోతున్నామని పశుసంవర్ధన శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అబిడ్స్ మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన మెగా జాబ్ ఫెయిర్ని ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేనితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలు విద్యార్థులకి ఒక గొప్ప అవకాశమని, ఇలాంటి వాటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. కంపెనీస్ తో రోజు మాట్లాడుతూ వారి వేకెన్సీస్ తీసుకుని యాజ్ పర్ రిక్వైర్మెంట్ చేస్తున్నారు. క్యాప్స్టన్ క్విన్షన్ టెక్నాలజీ, మెడ్ ప్లస్, నిద్రా ఏజెన్సీస్, ఇంచెక్, MSN లాబొరేటరీస్. తెలుగు సంఘం ఆధ్వర్యం మధు గారు, అదేవిధంగా కొన్ని కంపెనీస్ కానీ, అదేవిధంగా కొన్ని బ్యాంకర్స్తోని వాళ్ళు టైఅప్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ఈ మెథడిస్ట్ ప్రిన్సిపల్ గారు వారు ఇక్కడ వారికి సౌకర్యాలు కల్పిస్తూ, ఒకటి ఏంటంటే వాళ్ళ జాబ్ మీద ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకున్నటువంటి పిల్లలకు బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు రావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి ప్రత్యేకించి ఆట ఆధ్వర్యంలో, తెలుగు సంఘం ఆధ్వర్యంలో మధు గారు ఇక్కడికి రావడం, వారి టీం కూడా రావడం, వారికి ఎంతోమంది సహకరించి, అంటే వాళ్ళు ఏంటంటే మేము సరే అమెరికాలో 38-40 ఏళ్ళ నుంచి ఉన్నప్పటికీ మాతృభూమి రుణం తెచ్చుకోవాలనేటువంటి భావనతో కొంతమందికి ఆపర్చునిటీ వస్తే వాళ్ళ పిల్లలు కూడా చాలా ప్రమాణంగా చదువుకుంటారు. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ చూపించకపోతుంది. ఈరోజు పేరెంట్స్ ఎంత వ్యయ ప్రయాసాలు కూర్చి ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా పిల్లల్ని బాగా చదివించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో కూడా జరుగుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే బెస్ట్ ఆపర్చునిటీ, చదువుకున్నది ఎడ్యుకేషన్ కంప్లీట్ కాగానే మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కావాలన్న వాళ్ళ తాపత్రయం. కాబట్టి ఈ తాపత్రయం దీనికి సహకరించినటువంటి వారికి చాలా కంపెనీస్ కానివ్వండి, IT సెక్టర్ కానీ, బ్యాంకర్స్ కానీ, వారు కూడా టైప్ చేసుకొని కొంతమందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కొంతమందికి అబ్రాడ్లో వస్తాయి. నీకు ప్రపంచంలో చాలా ప్రాంతాలలో కూడా అవకాశం రానికే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు 2014 తర్వాత విపరీతమైనటువంటి ఆపర్చునిటీస్, ఐదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ, IT కానీ, మీకు తెలంగాణ విస్తారంగా పెరిగిపోయింది, మీకు అందరికీ తెలుసు. దీంతోపాటు మనం చూశారు కరోనా వైరస్. ఒకప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు వేరే ప్రాంతాలలో పోయి ఏదో కూలీనాలి ఉద్యోగాలు చేసుకొని జీవిస్తుంటారు. మొన్న కరోనా వైరస్లో లెక్కలు తీస్తే దగ్గర 28-29 లక్షల మంది బయటి రాష్ట్రాలకి వచ్చి తెలంగాణలో వాళ్ళ జీవనోపాధి, ఎందుకంటే అది మీరు లెక్కలు చూసారు, అది నేనేదో కల్పిత లెక్కలు కాదని. ఎందుకంటే స్వయంగా తెలంగాణ ప్రభుత్వమే వాళ్ళకి ట్రైన్ టికెట్ ఇప్పించింది.
మీరు చూసారు లక్షల సంఖ్యలో రైల్వే స్టేషన్లల్లో లక్షల సంఖ్యలలో చూస్తే దాని లెక్క తీస్తే 26 లక్షల మంది ఉన్నారు. ఎందుకు వెళ్ళిన వాళ్ళు అయితే 3-4 లక్షలు అయితే ఉంటారు. కాబట్టి ఇట్లా ఆపర్చునిటీస్ కూడా గవర్నమెంట్ పెంచుకుంటూ పోతుంది. బట్ ఇక్కడ గొప్ప కార్యక్రమాన్ని మధు గారు తెలుగు సంఘం ఆధ్వర్యంలో చేస్తుందుకు వారికి అభినందనలు తెలియదు. థ్యాంక్ యూ. మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో 2వ తారీఖు నుంచి మొదలుకొని 22వ తారీఖు వరకు తమ సమస్యల పరిష్కారం కోసం గత 43 రోజులుగా సమ్మె చేస్తున్న ఐకేపీ వివోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మండిపడ్డారు. సిఐటియు ఆధ్వర్యంలో ఐకేపీ వివోఏలు చలో ఇందిరా పార్కుకి పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ వివోఏలని సెట్స్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలని అన్నారు. చర్చలకు పిలవకుండా సమ్మె విరమించాలని ఐకేపీ వివోఏలపై బెదిరింపులకి దిగుతున్నారని, బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఐకేపీ వివోఏలని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈరోజు మహాధర్నకు విచ్చేసిన నాతోటి వివోఏలకు మహిళా ఓటీలకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ఒకసారి నేను చర్చగా చిన్నారంట కేసీఆర్ పోరాడే ఈరోజు మహాధర్నకు విచ్చేసిన నాతోటి వివోఏలకు మహిళా ఓటీలకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ఒకసారి నేను చర్చగా చిన్నారంట కేసీఆర్ పోరాడే స్టేజ్ మీద అందరూ ఖాళీ కావాలి దయచేసి. అందరికీ నమస్కారం. నా పేరు అమృత, ఆసిఫాబాద్ మండల్, కొమరంభీం డిస్ట్రిక్ట్. ఒకటి చలో చలో అంటున్నాడు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో 16 ఎర్రచందనం దొంగలని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారుపాలెం మండలం మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా 2 వాహనాల్లో ఎర్రచందనం దొంగలని అక్రమంగా తరలిస్తున్న 8 మంది వ్యక్తులని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. 2 వాహనాల విలువ 10 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వారిగా గుర్తించామని అన్నారు. బెంగళూరు రూరల్ కట్నహల్లికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి నేతృత్వంలో వీరంతా అక్రమ రవాణాలో పాల్గొంటున్నారని తెలిపారు. ఇమ్రాన్ని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని అన్నారు. మీడియా సమావేశంలో సిఐ నరసింహారెడ్డి వారి బృందం పాల్గొన్నారు. మాకు వస్తా ఉంది. వాడికి జరిగి 4 రోజులు అయ్యింది తెలుసు నీకు. 4 రోజులు గంజాయి వాళ్ళని చూసుకుంటాడు ఎత్తుకొని వచ్చి వాడిని కూర్చోబెడితే కూడా లేదు పక్కన కూడా కావాలి ఆ మాటతో తక్కువ కొట్టేది నిన్న వాంగయ్యా నిన్న వాంగో నిన్నవా 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 వెనకాల కంటే పక్కన ఓకేనా. సార్ ఈరోజు ఉదయం మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద బంగారుపాలెం ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక టీం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు ఒక 2 కార్లలో రావడం జరిగింది. ఈ 2 కార్లను మనోళ్ళు అనుమానంతో తనిఖీ చేస్తే వాటిలో సుమారు 8 మంది రెడ్ శాండిల్ స్మగ్లర్స్ 16 ఎర్రచందనం దొంగలను తీసుకొని వస్తూ పట్టుబట్టడం జరిగింది. వీళ్ళని గురించి విచారిస్తే వీళ్ళందరూ కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు, డ్రైవర్స్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రము. ఈ 2 బండ్లను కూడా మనం సీజ్ చేసి దీంట్లో ఉన్నటువంటి సుమారు 1/2 టన్ ఏ గ్రేడ్ ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని విలువ సుమారుగా 30 సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా వీళ్ళందరినీ కూడా ప్రొక్యూర్ చేసి ఒక అతను ఇమ్రాన్ అని చెప్పి ఇతను కర్ణాటక రాష్ట్రం కటికినహల్లి అవుతుంది. వీళ్ళందరినీ కొంతమంది మేస్త్రీ ద్వారా కరెక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా శేషాచలం ఫారెస్ట్ లేక్ పంపించి అక్కడ ఎర్రచందనం దొంగలను కొట్టి వీళ్ళంతా కూడా బెంగళూరుకు తీసుకుపోతా ఉంటే ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా రెడ్ శాండిల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి వీళ్ళను రిమాండ్కి పంపడం జరుగుతుంది. 30 లక్షల వర్తు ఎర్రచందనం దొంగలు ఉంటాయి. మరియు ఈ కార్లు 2 కార్లు కలిసి ఒక 10 లక్షలు ఉంటుంది. అంతా కలిసి 40 లక్షల వర్తు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కందు నది నుంచి అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున ఇసుక మట్టి అక్రమ రవాణాకి పాల్పడుతున్నందుకు నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్షని చేపట్టారు. పార్టీ అసెంబ్లీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసుల ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు వచ్చి ఈ దీక్షలో పాల్గొన్నారు. తొండలదిన్న వెలవలి మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద 2 ప్రొక్లైన్లను ఉంచి రాత్రి పగలు లేకుండా టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక మట్టిని తరలిస్తున్నారు. అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. నది ఒడ్డున రైతుల అనుభవంలో ఉన్న సాగు భూముల నుంచి మట్టిని దౌర్జన్యంగా తవ్వి టిప్పర్లకెత్తి పంపిస్తున్నారని ఆరోపించారు. అడ్డుకున్న రైతులపై వైకాపా నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారని, చేసేదేమీ లేక రైతులు మిన్నకుండిపోతున్నారని తెలిపారు. గత 6 నెలలుగా ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపించారు. ఇటీవల కాలంలో దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన ఇసుక, మట్టి కందు నది పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా లీడర్లను వెంటనే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలంలో సుమారుగా 9 రెవెన్యూ గ్రామాలు పంచాయతీలను తాకుతూ కుందు నది 365 రోజులు ప్రవహిస్తూ ఉంది.
ఆ నదిని ఆధారంగా చేసుకొని ఇక్కడ రైతులందరూ కూడా త్రాగు సాగు నీరుతో కొన్ని వేల ఎకరాలపు వ్యవసాయం చేస్తూ కొన్ని వేల మంది జీవనం చేస్తూ ఉన్నారు. అటువంటి నదిలోని మొత్తం ఇసుకను ఈనాడు వైసీపీ కార్యకర్తలు నాయకులంతా కూడా తవ్వి డంపు చేసుకొని అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు తప్ప రైతులు ఆ ఇసుకను తీసుకుపోయి వాళ్ళ పొలాల్లో వేసుకొని సారవంతంగా చేసుకునే ప్రయత్నానికి అన్ని విధాలుగా గండి కొడతా ఉన్నారు. దీనిపైన రైతులు గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొత్తం ప్రాంతీయ స్థాయిగా తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ల గారికి అడుగడుగున నివేదికలు ఇస్తూ రిప్రజెంటేషన్ చేస్తూ ఫిర్యాదులు ఇస్తూ కూడా చర్యలు తీసుకోమని చెప్పినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఫిర్యాదులు అడ్డుకోవడాలన్నీ గమనించుకొని ప్రాంతీయ ఎమ్మెల్యే గారు కూడా ఆర్డీఓ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ మధ్యకాలంలో 18వ తారీఖు ఈ నెల 18వ తారీఖున ఒక ఉత్తర్వులను ఇప్పించడం జరిగింది. ఆ ఉత్తర్వుల సారాంశం ప్రకారము ఎక్కడెక్కడైతే కూడా డంపులు ఇసుక డంపులు ఉన్నాయో లేదా నదులలో ఇసుక ఉందో కుందు నదికి సంబంధించి ఆయా ప్రాంతాల్లోని ఇసుక డంపులన్నింటినీ తీసుకొని విఆర్ఓలు విఆర్ఏలు రైతుల ఎవరెవరికైతే అవసరమవుతుందో వాళ్లకు రసీదులు ఇచ్చి తోలుకుపోమ్మని చెప్పేదానికి ఆ ఉత్తర్వుల సారాంశం అది. అయితే ఆ ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని కూడా వైసీపీ నాయకులు ఇసుక దందా మొదలుపెట్టి అన్ని రకాలుగా ఇసుక అమ్ముకుంటూ రైతుల కడుపు కొడతా ఉంటే రైతులు కడుపు బాధ తట్టుకోలేక వాళ్ళ పొలాలకు రేపు సారవంతమైన ఇసుక తరలించేదానికి అవకాశం లేక ఈ నిరసన దీక్ష రాజుపాలెం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందర ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే ఒక మండల స్థాయిలో ఇంతమంది రైతులు ముందుకొచ్చి ఇటువంటి పోరాటం చేయడము, అది బీజేపీ ఆధ్వర్యంలో చేయడం అనేది నాకు తెలిసి బహుశా ఇది మొట్టమొదటి మండలము, రాష్ట్రానికి ఆదర్శప్రాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. 111 జీవోని కాపాడుకుందాం, హైదరాబాద్ నగరాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో జూన్ 1వ తేదీన విద్యాసాగర్ బీసీ భవన్లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తెలిపారు. విద్యానగర్ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోని వెనక్కి తీసుకొని హైదరాబాద్ని కాపాడాలని అన్నారు. వర్షాకాలంలో వానలు కురవడంతో నగరమంతా జల దిగ్బంధమే కాకుండా బురదమయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 1,00,000 ఎకరాల స్థలాన్ని కేసీఆర్ బినామీలతో చేపట్టి ప్రజలని మోసగిస్తున్నారని మండిపడ్డారు. జూన్ 1న తలపెట్టే నిరాహార దీక్షకి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పగడాల సుధాకర్ ముదిరాజ్, వేముల రామకృష్ణ, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. రక్షించుకుందాం, 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 రక్షించుకుందాం. 111 జీవోను రక్షించుకుందాం, పట్నం మునిగిపోకుండా కాపాడుకుందామనే నినాదంతో జూన్ 1న నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో. దీనికి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇన్వైట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 111 జీవో ద్వారా ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కొరకు హైదరాబాద్ మునిగిపోయినా పర్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని లక్షల కోట్లు సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచనతో చేస్తున్న ఈ విధానాన్ని ఎండగట్టేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే హైదరాబాద్ని డెవలప్ చేయాలనుకుంటే పశ్చిమ హైదరాబాద్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం లేదు, జలాశయాలను మునిగి ఒకటి అవసరం లేదు, హైదరాబాద్ను ముంచే అవసరం లేదు. పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఒకవేళ వీకెండ్ హైదరాబాద్ ఈరోజు విశ్వనగరంగా రూపొందేటటువంటి వేళ హైదరాబాద్ని మరింత డెవలప్ చేయాలంటే దీనికి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్లో కావాల్సినటువంటి భూవనరులు ఉన్నాయి. దీన్ని నలుమూలలా డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేగాక దీన్ని చాలా ప్రాంతాలని సరౌండింగ్ జిల్లాలన్నింటినీ కూడా ట్యాక్స్ ఫ్రీగా స్టేట్స్గా డిక్లేర్ చేస్తే హైదరాబాద్ 4 మూలలు కూడా విస్తరించే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం ఈ అభివృద్ధి అనే కోణంతో కాదు, ఇది తమ సొంత లాభం కొరకు ఇస్తుంది. కాబట్టి దాదాపు కొన్ని 1,00,000 ఎకరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకొని అగ్రిమెంట్ల ద్వారా తమ సొంత వ్యక్తులను కూడా బినామీ సబ్ అగ్రిమెంట్లు చేసుకోవడం ద్వారా ఒకేసారి 1,00,000 కోట్లు సంపాదించాలనేటువంటి దురుద్దేశంతో 111 జీవో అనేటటువంటి దాన్ని ఎత్తివేసేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైనది, పూర్తిగా స్వార్థపూరితమైనది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలే కాక ప్రజలందరినీ కూడా ఈ 111 జీవో పరిరక్షించాలని కోరుకుంటున్న వేళ మిగిలిన రాజకీయ పార్టీలు కూడా వెంటనే ఉత్తుత్తి విమర్శలు చేయడం కాకుండా దీని మీద సరసలైన కార్యాచరణకు ముందుకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణ శతాబ్ది ఉత్సవాలని విజయవంతం చేయాలని జగిత్యాల మెట్పల్లి ఆర్డీఓ వినోద్ కుమార్ కోరారు. మెట్పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలంగాణ శతాబ్ది ఉత్సవాలపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని సంస్థలు సమన్వయంతో శతాబ్ది ఉత్సవాలని సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పలువురు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయితే మా సురక్ష ఫోర్త్ రోజు నిర్వహించడం జరుగుతుంది. మా పోలీస్ అంతా 2 ప్రోగ్రామ్ ఫోర్త్ రోజు సురక్ష దినోత్సవం, అదేవిధంగా ఆర్డీఓ గారితో కలిసి 12th రోజు రన్ ఉంది. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో నిర్వహించాలి. అంటే మనకు తెలంగాణ ఫార్మేషన్ 4th రోజు కంటే ముందు అంటే June 2nd నుండి మేము మా పోలీస్ స్టేషన్లో మా ఆఫీస్ అన్నిటికీ సీరియల్ తప్పు వేయించుకోవాలి, డోనాలు పెట్టాలి, రైతులందరూ ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతు సంఘం అధ్యక్షులు ఉన్నారు, రైతు సంఘం గ్రామాలకు ఉన్న రైతు సంఘం అధ్యక్షులు 10 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ మనం ఇవ్వడం జరిగింది. అందరూ వచ్చారు అనుకుంటున్నారు. ఇంకా ఎవరైనా రావాల్సింటే వాళ్ళకు మనం చెప్పండి. ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో లేదు, కాన్ఫరెన్స్ వల్ల ఈరోజు ప్రతిరోజు మనం చేయాల్సిన కార్యక్రమాన్ని దేవై షెడ్యూల్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ వైజ్ ఇవ్వడం జరిగింది. కాకుంటే మన కాన్స్టిట్యున్సీలో మనం ఏ విధంగా చేయాలనేది ఒకసారి 2 నుంచి 22 జరుగుతున్నాయి. దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక రోజు కేటాయించేది ఉపరిస్తారు. సో ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనం కూడా జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో పతాకవందనం జరుగుతుంది. దశాబ్ది ఉత్సవం యొక్క సందేశాన్ని హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వల్ల అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని హైదరాబాద్లోని జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పరమేశ్వర్ తెలిపారు. కళాశాలలో జాహ్నవి మాస్టర్ చెఫ్ పోటీలని నిర్వహించారు. ఈ పోటీల్లో ఫైబర్ లేకుండా పౌష్టికాహార పదార్థాలని విద్యార్థులు తయారు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పరమేశ్వర్ మాట్లాడుతూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల వల్ల 5 రకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యారంగంలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల్లో భాగంగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకి డిమాండ్ పెరిగిందని తెలిపారు. మాస్టర్ చెఫ్ పోటీల్లో గెలుపొందిన 3 విజేతలకి నగదు బహుమతిని అందజేశారు. ఈరోజు కవాడిగూడలోని జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లోని జాహ్నవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో కాంపిటీషన్స్ మన సూపర్ సెప్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్కి దాదాపుగా 9 కాలేజీల నుంచి పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈ పార్టిసిపేషన్లో పిల్లలందరూ కూడా ఎలాంటి అంటే మామూలుగా హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ థీమ్స్తో విలేజ్ థీమ్ అని, టెంపుల్ థీమ్ అని, తర్వాత మనకి హెల్దీ ఫుడ్ థీమ్ అని
అన్నిటి రకాలుగా పిల్లలకు అంటే హెల్తీగా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఫ్యూచర్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ చేసిన విద్యార్థులు ఈరోజు కరోనా తరుణంలో హెల్తీ ఫుడ్ ఎలాగ ప్రిపేర్ చేయవచ్చు అనే ఒక థీమ్తో మంచి కాన్సెప్ట్తో ఇక్కడ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శించిన నైపుణ్యంలో చెన్నై అమృత నుంచి వచ్చిన విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్గా, సెకండ్ ప్రైజ్ జాహ్నవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్కి రావడం జరిగింది. అలాగే థర్డ్ ప్రైజు ఆర్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన ఆర్క్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చిన అమ్మాయికి థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. ఎందుకంటే పిల్లలు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేయడమే కాకుండా వాళ్ళు చేసిన కోర్సెస్ యొక్క ప్రతిభని బయటకు తీసుకురావడానికి ఈ మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అనేది ఒక వేదికగా అయింది ఈరోజు జాహ్నవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ద్వారా. సో ఇలాంటి పార్టిసిపేషన్స్ మరిన్ని చేసి పిల్లలకి ఉజ్వలమైన భవిష్యత్తు, అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అదే అమ్మాయిలు అయితే వాళ్లకు మల్టిపుల్ ఆపర్చునిటీస్గా ఉంటాయి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్. ఎందుకంటే ఎక్కడా జాబులు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు కనుక ఫ్యూచర్లో అమ్మాయిలు ఎక్కువ జాయిన్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి హెల్తీ ఫుడ్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ప్రిపరేషన్ చేసి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెట్టుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అని పోకుండా ఇలాంటివి కూడా వెళ్తే హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అలాంటివి చేస్తే వాళ్ళకు భవిష్యత్తులో ఉన్నతమైన అంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ప్రోడక్ట్స్ అంటే ఒక ఇండస్ట్రీ లాగా కూడా పెట్టుకొని ఇంటి దగ్గరే కూడా ఉండి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మరియు అందరికీ కూడా తెలుపుతున్నాను. ఏలూరు జిల్లా నూజివీడి మండలం రావిచెర్లలో ఏఎంసీ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం కాపాసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ప్రారంభించారు. అన్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొనడం సంతోషకరమని కాపా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. వీడియో అవ్వకుండా ఇంకా అప్పుడే వార్తారు వార్త పెట్టాలంటే పెట్టేసి వాళ్ళం అంటున్నా. ఏలూరు జిల్లా నూజివీడిలో వికాస్ టౌన్షిప్లో స్విమ్మింగ్ పూల్ నిర్మించి అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులోకి తెచ్చారు. ఈ స్విమ్మింగ్ పూల్ని నిర్వాహకుడు రవి ఎంతో అధునాతనంగా తీర్చిదిద్దారు. మహిళలకి, పిల్లలకు ప్రత్యేక సమయం కేటాయించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కలిగిన ట్రైనర్లని నియమించారు. ఈ స్విమ్మింగ్ పూల్ని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ త్రివేణి దుర్గ, వైస్ చైర్పర్సన్ పగడాల సత్యనారాయణ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కౌన్సిలర్ గారు వచ్చారా? మీరు వెళ్ళండి బాబు. ఓకే ఓకే. ఎవరు దిక్కారండి? నమస్కారం అండి. మన నూజివీడు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పనేసి ఉద్దేశంతో స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందండి. మనకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ మన టౌన్కి తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి ఈ ప్రాజెక్టు.
సకాలంలో పూర్తి చేసామనే ఆనందంతో పాటు పట్టణ ప్రజలు ఇది వాడుకోగలరు, దీన్ని ఫుల్ ఎక్స్టెంట్లో దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయగలరు అనే ఉద్దేశంతో ఇది ఇవాళ ప్రారంభించడం జరుగుతుందండి. మనకి ఇక్కడ ట్రైనర్స్ స్టేట్ లెవెల్ ఛాంపియన్ ట్రైనర్స్ అండి వీళ్ళు. మనకి స్పెషల్గా లేడీస్ అవర్స్, స్పెషల్గా ఓన్లీ లేడీస్ రావడానికి వాళ్ళు వచ్చి ఉపయోగించుకోగలరు అని చెప్పిన ఉద్దేశంతో ఆశిస్తున్నాను. పిల్లలకి రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఎస్ రెడ్డి నగర్లో మతి స్థిమితం లేని 24 ఏళ్ల మౌనిక శివసాయి రెసిడెన్సీ కాంపౌండ్ వాల్ నుంచి పడింది. ఈ ప్రమాదంలో ఆమె తలకి బలమైన గాయం తగలడంతో మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూన్ 2 నుంచి ఘనంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ఐకేపీ వివోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. మండిపడిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్. 30 లక్షల విలువగల 16 ఎర్రచందనం దుంగల పట్టివేత. మీడియా సమావేశంలో డీఎస్పీ సుధాకర్ రెడ్డి ప్రకటన. కుందు నది నుంచి జోరుగా ఇసుక మట్టి అక్రమ రవాణా. బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల నిరసన దీక్ష. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.